అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. రైట్, ఇళ్లపై వెనక్కి తగ్గవు, తగ్గకుండా తగ్గపోయినావు కానీ ఎవరు అంటున్నారు? మంత్రి శ్రీరావు అంటున్నారు. రైట్, ఓకే, రైట్. అయితే దీని మీద గౌరవనీయులు, పెద్దలు, మహనీయులు, మహానుభావులు, శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మాత్యులు జాబుల గురించి నిన్న మాట్లాడారు. దాని మీద నేను మీకు వివరంగా చెప్తా. ఇది నా తర్వాత చెప్తా. ఇన్నూరు ఫస్ట్. ఈరోజు వేలాది మంది గ్రాడ్యుయేట్లుగా, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఉండి ఉపాధి లేకుండా ఉన్న చేసే ప్రయత్నంలో ప్రభుత్వ పక్షాన మొట్టమొదటిసారి అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇన్ని వేల ఉద్యోగాలు, దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఆ పక్షాన కూడా ఊకోండి సార్, మీరు బాగా ఉన్నారు. తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డది సార్? 2014లో ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది సార్? మీ ప్రభుత్వం ఉన్నదా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు మీరు ఓడిపోతారు, ఇట్లా కూర్చొనే ఉంటుంది. సరే, రెండో టర్మ్ అయినా కానీ మీరు గెలిచిరు. అప్పుడు ఏంటిది? ప్రతిపక్ష హోదా. మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నది సార్? 70,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఎక్కడ వేసారు సార్ మీరు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలకు వస్తుంది కదా సార్. మరి 70,000 ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాలు చేసారు కదా సార్. అంతకుముందు 2014లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ఆ ప్రభుత్వంలో మీరు కనీసం అలా ఏళ్ళు కాదు, ఏం కూడబెట్టలేదు. మరి 70,000 ఉద్యోగాలు ఏం నుంచి ఇచ్చారు సార్? సరే, ఇక మాకు మీరు ఇచ్చిర్రు, ఏదో దేవునికి ఎరక, పరమాత్ములకి ఎరక. సరే, ఓకే, దీని విషయం ఒకసారి మాట్లాడుకుందాం. నేను లెక్క కూడా చెప్తా మీరు ఇచ్చిన ఉద్యోగాల గురించి. సరే, ఓకే, ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఎన్ని? 70,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఓకే, సరే, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మాట్లాడినట్టు 70,000 ఉద్యోగాలు కల్పించిండు మనకు. ఓకేనా? అయితే రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో ఏం చెప్పింది అయ్యా అంటే సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము అన్నది. అయితే సంవత్సరానికి 1,00,000 వేసుకుంటే ఓకేనా, 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 2 లక్షలు అవుతాయి. 2 లక్షల ఉద్యోగాలు మనకు బాకీ ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళు ఇచ్చిన దాంట్లో 70,000 ఉద్యోగాలు మనకు కల్పించినట్టున్నారు. ఓకే కదా? రైట్, 2 లక్షలకి 70 పోతే ఎంత? 1,30,000 ఉద్యోగాలు మనకి ఇంకా బాకీ ఉన్నారు. మరి ఎవడిస్తారు? మీ తాత ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇట్లా తాత ఇస్తాడా? మీ తాత ఇస్తాడా? చెప్పురి. ఎందుకు సార్ చెవుల మందారాలు పెట్టురు సార్ అంటే కాలిఫ్లవర్లు పెడతారు, అవేమో ఆగాయి. ఇక ప్రజలు నమ్మేటట్లు లేరు సార్ మిమ్మల్ని. ఇక ఈరు సార్, ఈ 1,30,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు ఇవ్వలే కదా, మరి ఈరు సార్, వెయ్యి. మరి ఇది ఒప్పుకుంటాను సార్, మీ 70,000 ఇచ్చిన ఉద్యోగాలు మేము ఒప్పుకుంటాను. కానీ ఈ 1,30,000 ఉద్యోగాలు ఏడవేనో చెప్పురు సార్.